మహేశ్వరుడు గుడి అది చాలా భలే ఉంది గుడి అయితే. ఆ టైం మహేశ్వర గుడిలో అక్కడ చూడండి, ఫస్ట్ అయితే అక్కడ శ్రీశైలం ఉంటుంది పైన, ఆ గాలిగోపురం పైన శూలము అక్కడ చాలా బాగుంది గుడి అయితే. ఎంత పెద్ద గుడి చూసినంత ఉంది గుడి అయితే. ఆ టైం మహేశ్వర గుడిలో శివయ్య అయితే బాగా దర్శనమైంది మాకైతే. ఎంతోమంది అంతా చాలామంది జనాలు. మేము సాయంత్రం 7 గంటలకు పోతే రాత్రి 11 అయింది బయటకు వచ్చేటప్పటికి దర్శనం చేసుకొని గుడిలో. జనాలు అయితే ఫుల్ జనాలు, క్యూ కూడా లైను సుమారుగా ఉంటుంది తిరిగినంత ఆ గుడిలో. ఎంత బాగుందన్న. అయితే చలి కూడా అట్లే ఉంటుంది, అంత మంచు కొండలు ఆ పక్క అయితే. ఎంత చలి, విపరీతమైన చలి. చూడు ఎలా ఉండదు గుడి అయితే లోపలంతా. ఆ టైం మహేశ్వరుడు గుడిలో చాలా బాగుంది గుడి. ఎంత బాగుందన్న. నేనైతే 3 నెలలకు ఒకసారి నాకు గుడి కన్నా ట్రిప్ వేస్తా అంటే ఏదో ఒక గుడికి. అదో మా కొడుకు, మా గిరినే తీసుకెళ్ళింది నన్ను. మా కొడుకు నేను ఆ గుడికి వెళ్ళి, టైం మహేశ్వరుడు గుడికి వెళ్ళి నాసిక్ దగ్గర, ఆ నుంచి మళ్ళా బాంబే దగ్గర, ఆ నుంచి మళ్ళా భీమకేశ్వర గుడికి కూడా వెళ్ళినాం. అట్లే షిరిడీకి అన్నీ తిరుక్కొని వచ్చినాము నేను, మా కొడుకు, ఇంకా మాదే ట్రావెలర్లో మా బంధువులు అందరం వెళ్ళి. చాలా బాగుంది. ఆ శివయ్య అయితే ఎంత బాగుంటాడు, లోపల ఉంటుంది ఒక కింద. చాలా బాగా దర్శనమైంది భగవంతుడు. మీరు కూడా ఎప్పుడన్నా వెళ్ళి చూడాలంటే చూడండి ఆ గుడి. ఎందుకంటే మా జీవితంలో ఒకసారన్నా అటువంటి గుళ్ళు చూసి దర్శించుకోవాలి. ఎంతో డబ్బులు సంపాదిస్తూ ఉంటాము, ఏముండదు అట్లా పోయినప్పుడు చూసి వస్తే అదొక పుణ్యం. రేపు పోయినాము